అసలు KTM 1390 సూపర్ డ్యూక్ ని బీస్ట్ అని ఎందుకు అంటారో చూద్దాం. వన్ ఆఫ్ ద క్రేజియెస్ట్ నేకెడ్ మోటార్ సైకిల్ ఇది. KTM 1390 సూపర్ డ్యూక్ ఆర్ ఎలా వచ్చింది? దీనికి 3 నిక్ నేమ్స్ ఉంటాయి: వీలీ మెషిన్, ద ప్రిడేటర్, ద బీస్ట్ అని. 1390 వచ్చేసి KTM's ఫ్లాగ్షిప్ బైక్. 1994లో KTM ఫస్ట్ డ్యూక్ ని వరల్డ్ కి ఇంట్రడ్యూస్ చేసింది, 620 డ్యూక్ అనేది. అప్పుడే రెడీ టు రేస్ ఫిలాసఫీ అనేది స్ట్రీట్స్ కి ఇంట్రడ్యూస్ చేసింది. రెడీ టు రేస్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ స్లోగన్ ఆఫ్ KTM బ్రాండ్. 2005లో KTM ఫస్ట్ సూపర్ డ్యూక్ ని ఇంట్రడ్యూస్ చేసింది. దీన్ని 990 సూపర్ డ్యూక్ అని అంటారు. ఈ బైక్ ఒక నేమ్ ని ఎర్న్ చేసింది, ద బీస్ట్. ఎందుకంటే ఇది ప్యూర్ మ్యాడ్నెస్, రా మెషిన్, V-twin ఇంజన్ ని ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. 2013లో KTM వరల్డ్ ని షాక్ చేసింది. 1290 సూపర్ డ్యూక్ ఆర్ ని రిలీజ్ చేసింది. ప్యూర్ రా బైక్ ప్రొడ్యూసింగ్ 180 bhp. ఓవర్ ద ఇయర్స్ KTM ఈ బైక్ ని కంటిన్యూ చేస్తూనే ఉంది. బ్రేక్ సెటప్స్, సస్పెన్షన్ సెటప్, ఎలక్ట్రానిక్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తూనే ఉంది. సో 2024లో KTM 1390 సూపర్ డ్యూక్ ఆర్ ని లాంచ్ చేసింది, సెలబ్రేటింగ్ 30 years ఆఫ్ KTM ఫ్యామిలీ. 1390 అనేది చాలా అగ్రెసివ్ నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ బైక్. దీన్ని ద ప్రిడేటర్ అని ఎందుకు అంటారంటే, మీరు ప్రిడేటర్ మూవీ చూస్తే అందులో ఒక ఏలియన్ ఉంటుంది, దాని ఇన్స్పైర్డ్ లుక్ అని కూడా అంటారు దీన్ని. 1390 సూపర్ డ్యూక్ ఆర్ ఎందుకు ఫేమస్ అంటే, ఇందులో బిగ్గెస్ట్ LC8 V-twin ఇంజన్ ని యూజ్ చేశారు, ప్రొడ్యూసింగ్ 190 bhp, 145 Nm ఆఫ్ టార్క్. ఎట్ ద సేమ్ టైం ఇందులో ఇన్సేన్ టార్క్, క్రేజీ మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఇందులో క్యామ్ షాఫ్ట్ టెక్నాలజీ అనేది KTM's MotoGP రేసింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి బారో చేశారు. ఎట్ ద సేమ్ టైం ఇట్ చేంజెస్ క్యామ్ ప్రొఫైల్స్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ RPMs. అందుకనే స్మూత్ అండ్ టార్కీ లోవర్ RPMs లో ఉంటుంది. వన్స్ హయ్యర్ RPMs టచ్ అయిందంటే దీని అసలైన అగ్రెసివ్ నేచర్ ని బయట పెడుతుంది. 1390 సూపర్ డ్యూక్ ని బీస్ట్ 4.0 అని అంటారు. ఫస్ట్ వచ్చేసి 990 సూపర్ డ్యూక్, సెకండ్ వచ్చేసి 1290 సూపర్ డ్యూక్, థర్డ్ ఏంటంటే లేటెస్ట్ జనరేషన్ 1290s, ఫోర్త్ వచ్చేసి 1390 సూపర్ డ్యూక్ ఆర్. ఈ బీస్ట్ నేమ్ అనేది కాంబినేషన్ ఆఫ్ ఇన్సేన్లీ పవర్ఫుల్ LC8 V-twin ఇంజన్. ఎట్ ద సేమ్ టైం ఇందులో అల్ట్రా లైట్ చేసిస్ అనేవి యూజ్ చేస్తారు. మనకు తెలిసిందే KTM బైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్, పవర్ టు వెయిట్ రేషియో అనేది ఉంటుంది ఇందులో. 1390 రిసీవ్స్ అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ MotoGP DNA. ఇందులో టచ్ స్క్రీన్ కేపబిలిటీ ఉంటుంది, ట్రాక్ మోడ్స్ ఉంటాయి, ఇంజన్ బ్రేకింగ్ అడ్జస్టబిలిటీ ఉంటుంది. ఇందులో WP, ఏపెక్స్, టాప్ ఆఫ్ ద లైన్ సస్పెన్షన్ వస్తుంది, బ్రెంబో స్టైలమాస్ కూడా వస్తాయి. మీకు KTMలో ఏ బైక్ ఇష్టం? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్.